అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిఐటి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. 48 గంటలు దీక్ష చేస్తున్న పరిస్థితి. దాదాపు 500 మంది అంగన్వాడీ టీచర్లు ఇక్కడ పాల్గొన్నారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా వద్ద ఉన్నాం. అయితే ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఇటు మంచిర్యాల కలెక్టరేట్ల వద్ద 48 గంటల దీక్ష కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. ఒకసారి మాట్లాడుతాం. ఏందక్క, ఎందుకు చేస్తున్నారు, ఏంటి విషయం ఏంటి? మేము అంగన్వాడీ టీచర్స్ అందరము సిఐటి అంగన్వాడీ టీచర్స్ స్టేట్ మొత్తంలో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాకు దిగినాము. 48 గంటల ధర్నా, వంట వార్పు. మా డిమాండ్స్ వచ్చేసి మమ్మల్ని అంగన్వాడీ ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని, మినీ టీచర్లను మెయిన్ చేయాలని, నూతన విద్యా విధానం రద్దు చేయాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలి. రిటైర్ చేశారు కానీ వాళ్ళను పంపించాడు, సంవత్సరం అవుతుంది. ఇలా టీచర్కి వచ్చేసి 2 లక్షలు, ఆయకు వచ్చేసి 1 లక్ష రూపాయలు అన్నారు కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎవరికి ఇచ్చిన దాఖలు లేవు. కాకపోతే కొంతవరకు కొన్ని జిల్లాలో అయితే 50,000 ఏమో హెల్పర్కు, టీచర్కి ఏమో 1 లక్ష రూపాయలు ఇచ్చిండ్రు అన్నారు కానీ ఎక్కడైతే అసలైతే ఇక్కడైతే ఏదీ లేదు. ప్రభుత్వం వచ్చేసి మమ్మల్ని మేము 24 రోజుల సమ్మె చేసినప్పుడు మా టెంట్ల వద్దకు వచ్చిన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో మా టెంట్ల వద్దకు వచ్చి ఏమన్నదంటే మేము మిమ్మల్ని 18,000 రూపాయల జీతం ఇస్తాము, మీకు పర్మనెంట్ చేస్తాము అనేసి చెప్పిండ్రు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాము, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. మినీ టీచర్లు సీతక్క గారు వచ్చేసి ప్రభుత్వం వచ్చినాక వస్తేనే మినీ టీచర్లను మేం చేస్తున్నామని సంతకం పెట్టేసింది కానీ ఒక 3 నెలలు మాత్రమే మెయిన్ టీచర్లుగా జీతాలు వచ్చినాయి. మళ్ళీ అసలు 10 నెలలు అవుతుంది వాళ్ళకు రాక, మళ్ళీ అదే మినీ జీతం వస్తుంది. ఏమని అడుగుతుంటే అంటే వాళ్ళు కాలయాపన చేస్తుండ్రు. మమ్మల్ని అసలు అన్నీ చెప్పిండ్రు కానీ ప్రభుత్వం ఏ ఒక్క డిమాండ్ని కూడా మాకు అసలు చేయలేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి, నూతన విధానం రద్దు చేయాలి. కొత్త స్కీమ్ వచ్చేసి పిఎంశ్రీ అనేసి తీసుకొచ్చింది. ఆ పిఎంశ్రీ అనేది అది తీసేసి దానికి ఎలాగో వచ్చేసిన బడ్జెట్ ఉందో అది మా అంగన్వాడీ ఐసిడిఎస్కే ఇవ్వాలనేసి మేము చెప్తున్నాము. మళ్ళీ వచ్చేసి 2 యాప్స్ ఉన్నాయి. ఆ యాప్లో వచ్చేసి NSTS యాప్, పోషన్ ట్రాకర్, ఈ 2 యాప్లో ఏదో ఒకటే ఉండాలనేసి మేము అడుగుతున్నాము. అయినా ప్రభుత్వము మాకు సెల్లులు ఇచ్చింది, 2017లో ఇచ్చింది. ఆ సెల్లులన్నీ ఖరాబ్ అయినాయి. అయినా మాకు అధికారుల నుంచి బాగా వేధింపులు అవుతున్నాయి. ఏంటంటే ప్రతి ఒక్కరి మీరు యాప్లోనే చేయాలంటున్నారు. మా సెల్లులు సహకరిస్తలేమంటే మీ జీతాలతోటి కొనుక్కోవాలని మమ్మల్ని బాగా ఇబ్బందులు పెడుతున్నారు అధికారులు కూడా. ఎక్కడ చూసినా మా అంగన్వాడీ టీచర్లకు ఏ ఒక కోరిక నెరవేర్చలేదు. తక్షణమే మా కోరికలు నెరవేర్చాలని మేము 48 గంటల ధర్నాలో వంట వార్పు, మేము నైట్ కూడా ఇక్కడే ఉండడం, 48 గంటలు కలెక్టర్ ఆఫీస్ ముందే ధర్నా చేస్తాము. అది వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా మా సిఐటి ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లనేసి ఇప్పుడు మాకు కోరికలు నెరవేరలేదనుకో ఇంకా పెద్ద ఎత్తున మేము సిఐటిగా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము అంగన్వాడీ టీచర్లుగా చెప్తున్నాము. గతంలో ప్రభుత్వం రానప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంగన్వాడీ టీచర్లను ఏదైతే ఉందో పర్మనెంట్ చేస్తాము, 18,000 వేతనం ఇస్తాము, మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా చేస్తాము అని చెప్పేసి అన్నారు. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా చేశారు కానీ ఇంత మట్టుకు వాళ్ళ వేతనాలు ఇవ్వట్లేదు. గత కొన్ని నెలలు అవుతుంది వాళ్ళకి అదే మినీ వేతనమే వస్తుంది, మెయిన్ వేతనం రాలేదు. పాపము రిటైర్డ్ అయిన 64 సంవత్సరాల నుండి ఇప్పుడు చాతగాని పరిస్థితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయ్యి ఇంటి వద్ద కూర్చొని ఉన్నారు. వాళ్ళకి ఇంత మట్టుకు ఆ 1 లక్ష రూపాయలు 2 లక్షలు లేవు. కనీసం వాళ్ళకి పెన్షన్ సౌకర్యం ఉన్నదా అంటే పెన్షన్ సౌకర్యం కూడా లేదు. కాబట్టి పెన్షన్ సౌకర్యం వాళ్ళకి కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదైతే ఉందో 1 లక్ష 2 లక్షలు కల్పించాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అసలు ప్రభుత్వము
మా పట్ల ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందంటే గతంలో ఉన్న ప్రభుత్వం అదే విధంగా చేసింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుంది. ఒక మనిషి బ్రతకాలి అని అంటే అతనికి ఒక కుటుంబానికి సంబంధి ఇంత అని ఎస్టిమేషన్ వేసి చెప్తుంది. మరి అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీలో పనిచేసే వాళ్ళు ఆ జీతంతో ఎలా బ్రతుకుతారు అనేది ఒకటి గుర్తించట్లేదు. అసలు అంగన్వాడీ టీచర్గానే గుర్తిస్తలేరు. ఇంకా దీనికి పోను ఇప్పుడు ఇంకొకటి పిఎం శ్రీ అని ఎల్కేజీ యూకేజీ అని ఒకటి తీసుకొచ్చింది. అందులో వాళ్ళు చెప్పేది అదే, మేము చెప్పేది అదే. ఇంకా మేము ఆటపాటలతోటి మేము మంచిగా చెప్తున్నాము, వాళ్ళు కూర్చోబెట్టి స్ట్రిక్ట్గా కూర్చోబెట్టి ఏబీసీలు చెప్తున్నారు. ఆ ఏ అక్షరాలు ఏ విధంగా రావాలనేది మాకు ట్రైనింగ్ ఇస్తారు, మేము చెప్తున్నాం. ఆ పిఎం శ్రీ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో అవి రద్దు చేయాలి, కంపల్సరీ అది రద్దు చేసే అంత మట్టుకు పోరాడతాము. ఇకపోతే ఈ 48 గంటల ధర్నాకి మేము ఎందుకు వచ్చినామంటే మాకు నెలాఖరు వచ్చే వరకు కూడా వేతనాలు లేవు. ఆ వేతనాలు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 5వ తారీఖు లోపలనే వేతనాలు వేస్తామన్నది. మా సిఐటివ్గా మా నాయకులు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళు ఒక 4 సార్లు వెళ్ళి మన సీతక్క దగ్గరికి వెళ్ళి 4 సార్లు అప్లికేషన్లు ఇస్తే కానీ, ఆర్జేడీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కానీ ఆ వేతనాలు మాకు పడట్లేదు. ఇంత ఎండలు మండుతున్నాయి. అదే ప్రైమరీ సెక్షన్కి, హై స్కూల్ సెక్షన్కి ఒక్క పూట బడులు అన్నారు. అంత చిన్న పిల్లలు 3 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఈ ఎండలకు ఎట్లా వెళ్తారు, ఎట్లా వస్తారు అనేది ప్రభుత్వం గుర్తిస్తలేదు. మా కొంటి పుట్ట బడులు కూడా శాంక్షన్ చేయలేదు. ఇకపోతే ఎండాకాలం సెలవులని అంత పెద్ద స్కూల్స్కే ఇస్తున్నారు. ఇంత చిన్న పిల్లలు ఎలా వస్తారు స్కూల్స్కి, ఎట్లా ఫుడ్ ఎట్లా ఇది చేస్తారు అనేది ఒకటి గుర్తించాలి. చిన్న పిల్లలు, గర్భిణీ బాలింతలు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ మేమైతే వాళ్ళకి చేరవేస్తాము. కానీ మాకు ఖచ్చితంగా మే నెల సెలవులు ఖచ్చితంగా శాంక్షన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ జరుగుతున్నదో ఈ 48 గంటల లోపు మేము అనుకున్న అన్ని డిమాండ్స్ మాకు రాకుంటే ఈ టెంట్లన్నీ పట్టుకొని మేము అసెంబ్లీ ముందుకు వెళ్తాము, ఆడ టెంట్లు వేసుకొని కూర్చుంటాము. ప్రభుత్వం మా కోరికలు మాకు నెరవేర్చేంత మట్టుకు కూడా మేము ప్రభుత్వానికి ఏదైతే అనుకున్నామో అది సాధించేంత మట్టుకు మేము ఖచ్చితంగా పోరాడతాము. సిఐటిగా పోరాడి ఇంతకు ముందు ఎన్ని సాధించుకున్నాం అనేది, సిఐటిగా ఎన్ని సాధించుకున్నాం అనేది అది మాకు మాత్రమే తెలుసు. 150 రూపాయలు 200 నుంచి ఇప్పుడు 13,000 రూపాయలు మేము ఈ వేతనాలు ఏవైతే తీసుకుంటున్నామో అది కేవలం సిఐటి నుంచి పోరాడి మాత్రమే సాధించుకున్నాము. అది సిఐటి పోరాటం మాత్రమే. మేమందరం అంగన్వాడీలో తలంచుకుంటే కనుక ఏదైనా సాధించుకోవడానికి మేము ముందుకు కదులుతాము. మేము ముందుకు కదులున్నామంటే మాత్రం ఖచ్చితంగా సాధింపు అనేది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు 18,000 రూపాయల వేతనం అయితే ఇవ్వాలి, వేసవి సెలవులు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ అయితే ఇప్పుడు రిటైర్మెంట్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. వెరోనికా, సిఐటి. అంగన్వాడీ టీచర్లు గుర్తించాలి ప్రభుత్వం అని మేము ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు అవి చేసినా ఎక్కడోళ్ళని అక్కడ అరెస్టులు చేయడం ఇలాంటివన్నీ చేసిండ్లు. ఇంతకుముందు గత రాజకీయాలు, గత ప్రభుత్వాలు ఎట్లా చేసినాయో అదే అనుసరిస్తున్నాడు ఇప్పుడు కూడా వచ్చిన మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. మేము 24 రోజులు సమ్మె చేసినప్పుడు మా దగ్గరికి వచ్చి మేము మేనిఫెస్టోలో 18,000 ఇస్తాము, మీ ఇంటి అద్దెలు మేము ఎప్పటికప్పుడే పంపిస్తాము, మీకు ప్రతి అలవెల్స్ అన్నీ ఎప్పటికప్పుడే ముట్ట చెప్తాము, మేము ఇలాంటి పెండింగ్ ఉంచాము అని మాకు మద్దతు ఇచ్చి మా దగ్గరికి వచ్చి మబ్బిపెట్టి అన్నీ చేసి సీట్లో కూర్చున్న తర్వాత వాళ్ళకంటే ఇంకా దుర్మార్గంగా చూస్తున్నాడు తప్ప ఒక్క పని కూడా ఇంతవరకు కాలే. ఆయాలను రిటైర్మెంట్ అన్నాడు, టీచర్లను రిటైర్మెంట్ అన్నాడు. సంవత్సరానికి దగ్గరకు వచ్చింది. ఏప్రిల్లో తీసేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ రేపు ఏప్రిల్ ఉంది. ఇప్పటి వరకు ఒక ఆయకు వాళ్ళే, ఒక టీచర్కు వాళ్ళలేదు. అన్నీ వాళ్ళకు నచ్చిన విధంగానే చేసుకుంటూ పోతున్నారు. మెయిన్ సెంటర్లు ఎత్తనన్నాడు, మినీ సెంటర్లని మెయిన్ అని జీవో రిలీజ్ చేసిండ్రు. వాళ్ళకు 3 నెలలు జీతాలు వేసిండ్రు. తర్వాత వాళ్ళని సేమ్ అదే 4,200తోనే సర్ది పెట్టిండు. మళ్ళీ ఇంటి కిరాయిలు అంటే ఇంటి కిరాయిలు కూడా దానికి కొలతల ప్రకారమే ఉండాలి, ఇట్లా ఉండద్దు, అట్లుండద్దు, రెంటు అది అని అట్లా కూడా కొన్ని రెంట్లు కూడా కట్ చేసిండ్రు. ఆ రెంట్లు కూడా మంత్లీ ఇవ్వట్లేదు కాబట్టి అవి కూడా బిల్డింగ్స్ కట్టియాలి. మాకు కూడా ఏదో ఎన్పిసి దాంట్లో ఇస్తున్నామని బిల్డింగ్స్ అంత ఖర్చు పెడుతున్నాం, ఇంత ఖర్చు పెడుతున్నాం బడ్జెట్ అంటే అదే బడ్జెట్ అంగన్వాడీ టీచర్లకే ఖర్చు పెట్టి ఆ సెంటర్లు డెవలప్మెంట్ చేయాలని ఈ ప్రతిదీ కూడా ఈ పిల్లల మీద ఫొటోస్ అని అవి అని ఇవని మాకు టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు ఫోటో క్యాప్సిల్ ఇవ్వమని, జీపీఎస్ యాప్ అని, ఇవి కాకుండా మళ్ళీ గర్భిణీ బాలింతలది కూడా రోజు కూడా యాప్ వాళ్ళది కూడా ఫేస్ క్యాప్సిల్ చేయాలని ఇవన్నీ మధ్యంతరంగా మొత్తం పెట్టేసి అంగన్వాడీ టీచర్ని అసలు టెన్షన్స్ గురై కొంతమంది అంగన్వాడీ టీచర్లు చనిపోవడం కూడా జరిగింది మధ్యలో ఈ యాప్ల వల్ల. 2-3 టీచర్లు
వాళ్ళు ఈ ఒత్తిడిని భరించలేకనే అది హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయింది ఒక టీచర్ మొన్నట్లనే 2 నెలలు అవుతుంది. ఇలాంటివన్నీ యాప్స్ తీసేయాలని ఏదో ఒక యాప్ రాష్ట్రందా కేంద్రందా ఒకటే యాప్ మేము చేస్తాము. అది ఆఫ్లైన్ ఆన్లైన్ 2 రకాల చేయమంటున్నారు. 2 రకాలైతే చేయడానికి వీల్లేదు. ఒకటే రకంగా ఏదైనా ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది ఒకటే చేస్తాం మేము. ఇంత ప్రెషర్ ఏ టీచర్కి ఉండదు, ఎవరికి ఉండదు. గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఇలాంటి ఏవి ఉండవు. వాళ్ళు వచ్చిలా వాళ్ళ వర్క్ చేసుకున్నారా వెళ్ళిపోయిలా. మేము చిన్న పిల్లలు పుట్ట ముందు నుంచి గర్భవతిగా ఉన్నప్పటి నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు మేము సేవలు అందించినా కూడా మమ్మల్ని గుర్తిస్తలేదు ప్రభుత్వము. వాళ్ళ మొండి వైఖరి ప్రకారంగా వాళ్ళు వెళ్తే మేము ఈ టెంట్ల కింద కూర్చొని వంట వార్పులు చేసుకొని ఇక్కడనే నిరాహార దీక్షలు ఇలాంటివి చేయకుండా డైరెక్ట్ అసెంబ్లీ దగ్గరికి వచ్చి అక్కడనే మేము ముట్టడిస్తామని ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీ టీచర్లు అందరం ఆయలు టీచర్లం. ఇది పరిస్థితి, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇదే పరిస్థితి ఉంటే అసెంబ్లీకి వచ్చి టెంట్ వేసి మరి నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు. మరి కొంతమందితో మాట్లాడు ఏంటమ్మా? మాకు అంగన్వాడీ ఆయాలకు మాకు ఎక్కడ ఉంటే అక్కడ ప్రమోషన్లు ఇవ్వాలి, 10th ఇవ్వాలి. అది ఇప్పుడు జీపీ పరిధిలో అని అంటారు కాబట్టి అక్కడ కాకుండా మాకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నాము, ఈ పనులు చేసుకుంటాము. కాకపోతే ఈ జీపీ పరిధిలోనే ఇవ్వాలి, మాకు ఇంత కావాలి, ఇంట్లోనే కావాలి అని అంటున్నారు. అది మాత్రము మాకు వ్యతిరేకిస్తున్నాము. మాకు ఇస్తానన్న హామీలు మాత్రం ఇవ్వాలని కోరుకుంటాను. యాప్ల వల్ల ఇబ్బంది ఏమున్నది? మీరు స్కూళ్ళకి పోకుండా ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకుండా రకరకాలుగా ఉన్నాయి అమ్ముకుంటా ఇట్లా జరుగుతున్నాయని బయట ప్రచారం జరుగుతుంది. యాప్లు ఉండడం వల్ల ఇవన్నీ స్ట్రిక్ట్ అయినందుకే మీరు ఇబ్బంది. ఈ యాప్లు ఉండడం వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ యాప్లు కూడా తీసేయాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మాకు ఇస్తానన్న హామీలు, మాకు ఇస్తానన్న రిటైర్మెంట్ బెనిఫిట్లు అవన్నీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ యాప్లు, ఈ సెల్లుల వల్ల మాకు రోజు రోజు ఇబ్బంది బాగా అవుతుంది. చెప్పు అమ్మ చెప్పు. మేము హెల్పర్లము. మాకు కూడా మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాం కాబట్టి మాకు కూడా అవును ఎక్కడ ఖాళీ ఉంటే మా దగ్గరలోనే మాకు ప్రమోషన్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా పనులు చేస్తున్నాం మంచిగానే. ఈ కొన్ని యాప్లు ఉన్నాయి, వాటి వల్ల కూడా మాకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే మేము ఎంత కష్టపడి పని చేసినా కూడా మాకు జీతం తక్కువే ఉన్నది. మళ్ళీ బయట వాళ్ళతో మాకు లేనిపోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే మేము వచ్చిన జీతంతోనే మేము తింటున్నాము, కానీ ఇంకా మాకు లేనిపోని నిందలు ఇవి అవి ఇస్తలేరు, అది ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఉండద్దు. మేము చేసే పనిని మేము మంచిగా చేస్తున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలకు మేము ఎంతో సేవ చేస్తాము. ఒక గర్భిణి మా దగ్గరకు వస్తుందంటే ఆ పిల్లను మేము ఆమె కడుపులో పడ్డప్పటి నుండి 3 సంవత్సరాల దాకా మేము ఆమె సేవ చేస్తూనే ఉన్నాం. ఎన్ని సేవలు, తల్లి కంటే ఎక్కువ మేము సేవలు చేస్తున్నాం. ఒక గర్భిణికి మేము ఒక తల్లి బాధ్యత ఎంత తీసుకుంటుందో ఆమె కూడా ఎండల పడొస్తుంది, ఇంత దూరం నడుస్తుంది. ఆమెను మేము ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. ఆమెను గర్భిణి కూడా పిల్లల్ని మేము బాగా చూసుకుంటాం. అందుకనే మేము చేసిన పనికి తగ్గట్టు మాకు జీతం ఇవ్వాలి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలి, మాకు ప్రమోషన్లు ఆయనకు కూడా మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడనే ఇస్తాము అన్నట్టుగా కాదు, కానీ ఖాళీ పోస్టులు ఎక్కడ ఉంటే మమ్మల్ని అక్కడ మాకు కూడా ప్రమోషన్లు ఇవ్వాలని కోరుకుంటాను. రైట్, ఇది పరిస్థితి. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. దాదాపుగా 300 నుంచి 400 మంది ఆయాలు అదేవిధంగా అంగన్వాడీ టీచర్లతో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది 42 గంటలు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే వంట వార్పు చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అంగన్వాడీ టీచర్ల ప్రధాన డిమాండ్ ఏదైతే నేషనల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆ నూతన విద్యా చట్టం ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెబుతున్నారు. దాంతోపాటు అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలి. అంగన్వాడీ ఆ టీచర్లకు సంబంధించిన హెల్పర్లకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ₹1,00,000 గత ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. ఇప్పుడు కూడా వెంటనే ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వారసత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నూతన విద్యా విధానం బాగా లేదు. ఏదైతే 2 యాప్లు ఉన్నాయో ఆ 2 యాప్లకు కాకుండా ఒకే యాప్ అందుబాటులో ఉండే విధంగా చూడాలి, మాకు ఇబ్బంది జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. మినీ అంగన్వాడీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చారు, కానీ 3 నెలలు మాత్రమే జీతం ఇచ్చారు. ఇప్పుడు జీతాలు రావట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్, నిర్మల్, అదేవిధంగా ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ల వద్ద టెంట్ వేసుకొని మరి ఆ నిరసన వ్యక్తం చేస్తున్నామని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కనుకుంటే రానున్న రోజుల్లో అసెంబ్లీ వద్దకు వెళ్తాం, మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మా సమస్యలు పరిష్కారం కావాలి, లేదంటే అసెంబ్లీకి వెళ్ళి అక్కడే వంట వార్పు చేస్తాం, ఆ నిరసన వ్యక్తం చేస్తాం, అవసరమైతే ధర్నాలు చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.